అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు శుక్రవారం, పైగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారు శక్తి స్వరూపాల్లో ఒకరిగా చెప్తారు. ఈమెను సప్తమాతృకల్లో ఒకరుగా, అలాగే దశమహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను ప్రతిష్ఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వారాహిదేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిషవాహనం గలదై, పెద్ద పొట్టతో, 8 చేతులతో, శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయ వరదాలతో ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవీ మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకల్లో రాక్షసుణ్ణి, అతని సేనని సంహరిస్తుంది శుంభుడు. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడు కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిదేవి మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగపడటం సర్వసాధారణం. వామచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులతో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాదిష్టాన, మూలధాన చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే, తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాల్లో ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకి ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఆలయం ఓ భూగర్భ గృహంలో ఉంటుంది. తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామదేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళుతుందట. అందువల్లే ఈ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాల్ని మూసివేసి ఉంటారు. ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్తే నేలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టి ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది.
ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తుల్ని అణచడానికి వీలుగా రూపొందించబడింది. ఇలా ఉగ్రరూపధారిణి అయిన అమ్మవారిని చూడడం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారంకై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు ఎడమవైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం. ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులు అయినా త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారు. అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రేత్రి వేళలో ఈ అమ్మవారిని పూజిస్తారు. మనకి సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆషాఢమాసంలో చేసుకునే నవరాత్రులు వారాహి నవరాత్రులు, వీటినే గుప్త నవరాత్రులుగా కూడా చెబుతారు. ఎందుకంటే చైత్ర అశ్వయుజ నవరాత్రులంతా ఘనంగా ఆర్భాటంగా ఈ నవరాత్రులు నిర్వహించరు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. వారాహిదేవి అంటే భూదేవి. హిరణ్యకశిపుడు భూదేవిని జలాల్లో తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని, అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. వారాహి అమ్మ అంటే ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మి స్వరూపం. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అనే నామం కనిపిస్తుంది. వారాహిదేవి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో పాశం హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. వారాహి నవరాత్రులు దీక్షగా చేయాలి అనుకున్నవారు ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత రాత్రి పూజ తర్వాత ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. 9 రోజులు కుదరని వారు, చేయలేని వారు పంచమి అష్టమి రోజుల్లో తల్లిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. పంచమి తిథిలో వారాహిదేవిని పూజిస్తే సమస్త దోషాలు హరించుకుపోతాయి. పంచమి రోజున అమ్మవారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తిథి మహత్తరమైనది. సప్తకన్యల్లో వారాహిదేవి ఒకరు. పంచమి తిథి రోజు అమ్మవారిని పూజించడం వలన రుణబాధలు, ఆర్థిక సమస్యలు ఉండవు. ఈ పంచమి తిథి రోజు ఓం శ్రీ పంచమి దేవియే నమః అనే మంత్రాన్ని 11-108 సార్లు జపించడం వల్ల మీ ఇంట సుభిక్షానికి కొదవ ఉండదు, దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే అష్టమి తిథి రోజు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ప్రతిభ, విజయం మరియు సంపదలు చేకూరుతాయి. ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మీ కోరిక తీరడం లేదు అనుకునేవారు ఇప్పుడు చెప్పే ఈ 3 అక్షరాల బీజమంత్రాన్ని లక్ష్మీ స్వరూపమైన వారాహిదేవిపై నమ్మకం ఉంచి జరిపించాలి. ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించడం వల్ల తప్పక మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది. వారాహి అమ్మను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు ఏంటో మనం తెలుసుకుందాం. వారాహి అమ్మ పూజ చెడు దృష్టి, అనారోగ్యం మరియు అన్ని రకాల ప్రతికూలతల నుంచి రక్షణ కల్పిస్తుందని పండితులు చెబుతున్నారు. శత్రువులపై విజయం, ఆనందం మరియు శ్రేయస్యం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. వారాహి అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది మరియు భయం తొలగిపోవడంలో సహాయపడుతుంది. వారాహి అమ్మ పూజ ఆధ్యాత్మిక వృద్ధికి దోహదం చేస్తుంది.